రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పిల్లపాలెం హరిజనవాడ గ్రామం నందు బుధవారం లార్వా సర్వే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి నిర్వహించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వచ్చిందని అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురికి నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అవగాహన కల్పించడం జరిగింది తెలిపారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. కాచి వడబోసిన నీళ్లను మాత్రమే తాగాలని వివరించారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. జబ్బు వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. పంచాయతీ గ్రామీణ నీటి సరఫరా శాఖ సమన్వయంతో టైఫాయిడ్ అతిసార వ్యాధికి కట్టడిని కృషి చేస్తామన్నారు. కలుషిత నీరు, ఆహార పదార్థాల వల్ల టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త MLHP హర్షిత, ANM నళిని, ఆశా కార్యకర్త రూప, గ్రామస్తులు పాల్గొన్నారు. కడగండి ఇది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయ్యయ్యా చూడు చెల్లెలు బొమ్మునే ఉందా పోరా. ఏం కాదురా, ఏం కాదు అసలు, ఏం కాదు బాబు చూడు, వెరీ గుడ్, బాగున్నాడు. ఏం కాదులే, ఏం కాదు, ఏం కాదన్నా. అయిపోయింది అయిపోయింది. నీ పేరు శాలమా? అబ్బా నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఏంటి తెలుస్తుండదే. శాలంకి ఎంత నేహాను చరిష్మా వాళ్ళమ్మా ఫీవర్ అంటే నమ్మకు తగ్గిందమ్మా. కవర్లో ఉన్నాయి చిప్పులు